చెప్పలేదు, సంప్రదించలేదు. ఏర్పాటు చేసేయని చెప్పేసి ఆడ వసతి దశరథ మహారాజు అటు భార్యలో కానీ ఎవరిని విచారించకనే మంత్రి అందరూ పిలిపించేసి పట్టే విషయాలు మాకు చైత్ర నవమి రోజు ముహూర్తాన్ని నిర్ణయం చేశారు. 12 నిమిషాలకు అభిషేక ముహూర్తం నిర్ణయం అయిన తర్వాత అందుకే ఇట్లా ఆరోగ్యం చెప్పేటప్పుడు ఏ ముహూర్తాలు గీతాలు పెట్టదు, వాళ్ళని తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టారు. తీరా పోయిన తర్వాత నాకేం కుదురుతుంటే ఆ రోజు మా మేనమా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు పెట్టిన ఇష్టమేనా అంట అని అంటారు కదా. అందుకోసం ముహూర్త నిర్ణయం చేసిన భార్య వాళ్ళు ఇద్దరు పోయి చేసుకొని రావాలి. ఇంకా ఆడవాళ్ళకి సమస్యలు ఉంటాయి కాబట్టి, నెలవారి సమస్యలు ఉంటాయి కాబట్టి భార్యను విచారించినాకనే ముహూర్తం పెట్టాలని ఇది ఫస్ట్ నేర్చుకోవాలి. దశరథుడు తప్పు చేసేది కాబట్టి ఇంటికి రాగానే కైకేయ ఫస్ట్ చిన్న భార్య కైకేయ అంటే ప్రీతి ఎక్కువ, ప్రేమతో చేసుకున్నాడు కైకేయ కాబట్టి లాస్ట్కి లోపల అక్కడ ఆర్తించుకోండి, బయటికి గంట అయినప్పుడు మామూలు ఆర్తించే చేయకూడదు. అయితే కైకేయ వచ్చిన తర్వాత కైకేయ సరే వెళ్తుందట, సరే చేద్దాం. రాముడు అంటే అందరికీ ప్రీతి, రాముడు అంటే సుగ్రీవుకు, కౌసల్యకు, సుమిత్రకు, కైకేయ ముగ్గురికి ప్రీతి. రాముడు ఎక్కువ పాటు ఉన్నది కైకేయ దగ్గరే ఉండేది ఎక్కువ. అట్లా ఉన్న తర్వాత మందర వచ్చి చెప్తుందట, నువ్వు పిచ్చిదారువా, రాముడు పట్టాభిషేకం చేస్తున్నాడు, రాముడికి ఇవే పట్టాభిషేకం చేస్తే రేపు దశరథ మహారాజు తర్వాత రాజు ఎవరైతారు, రామచంద్ర స్వామి అవుతాడు. నీ కొడుకు మీ కొడుకు మాత్రం అప్పుడు అవుతాడు. దశరథ మహారాజు చనిపోవాలి, తర్వాత ఈయన రాజు కావాలి, తర్వాత నీ కొడుకు అవకాశం వస్తుంది అంటే ఏం చేయబట్టావు అమ్మా అని చెప్పి చదువుతానికి చెప్పుడు మాటలు నిలదంటే గదే వచ్చిన రెండో నీకు రామాన్ని తెలుసుకోవాల్సింది. ఏం చెప్తుంది మంగళ, నీకు రెండు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు 2 వరాలు ఇస్తాడు. అందుకే తొందరపడి వరాలు ఇవ్వద్దు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు వరాలు ఇస్తాను చూసిండు ఆయన మనకు ప్రాణసంకరం అయితే. అట్లే ఇప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు 2 వరాలు ఇచ్చిందట. నువ్వు అంటే ఆమె తెలియగలది, సరే ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు అవసరం వాడుకుందాం అని నా స్టోరేజ్ పెట్టుకుంది. ఆ స్టోరేజ్ అప్పుడు వాడుకుందామని చెప్పేసి ఆ కైకేయి రామాయణం అందరూ తెలిసిన స్టోరీ, కానీ కొన్ని దాంట్లో మీకు తెలియని వస్తాయంటే. రామాయణం అంటే అందరికి తెలిసిందే, కొన్ని తెలియని దాంట్లో తెలుస్తాయంటే. ఆ తర్వాత ఏంటి 2 కోరికలు, భరత పట్టాభిషేకం, రామ వనవాసం. అంటే భరతుడు పట్టాభిషిక్తు కావాలి, రాముడు అడవిలోకి పోవాలి. అడవిలోకి ఎందుకు పోవాలి ఇప్పటి దాని వద్ద ఒక రాముని ఇక్కడే ఉంచేసి భరతుడు పట్టాభిషేకం చేయండి అంటే అయిపోవు కదా. ఈ రెండో కోరిక ఎందుకంటే కూడా ఆ యొక్క రాజశ్రీ రాజారాపు స్త్రీలు ఉంటారు కదా, చాలా గొప్ప తెలివి వల్ల వాళ్ళు ఉంటారు.